వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సుమలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు లోవ గ్రామంలో స్వయంభు తలంపులమ్మ వారి ఆలయంలో ఉన్నాం. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒక కథనం ప్రకారం పూర్వం భక్తులు తలచిన వెంటనే సాక్షాత్కారమై వారి కోరికలు తీర్చేవారని, ఆ విధంగా తలంపులమ్మ పేరు వచ్చిందన్నారు. క్రమంగా వాడుక భాషలో తలుపులమ్మగా మారిందని మరిన్ని విశేషాలను ఆలయ పండితులను అడిగి తెలుసుకుందాం. ఓం చతుర్భుజ చంద్రకళావతం సయకుచోన్నతే కుంకుమరాగ చోడే పుండ్రయక్షుభాసుపుష్పబాణ హస్తే నమస్తే శ్రీ జగదేకమాతః శ్రీ తలుపులమ్మ పరాజయామి. శ్రీ 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 తలుపులమ్మ దేవస్థానం కాకినాడ జిల్లా తిరుమండలం లోవకొత్తూరు లోవ. అమ్మవారి పేరు తలంపులమ్మ, తలుపులమ్మ కాదు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే, సుమారు అమ్మవారికి వయసు ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతం అసలు ఎవరైనా ఆపస్థానంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపం వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యక్షమై కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి తీసుకునేవారు. అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరేడు పరిపరిచే తుండ్రాజావారి కల్లోకి వెళ్ళి, నేను దారకొండ తీగకొండ లోయలో సిరైపోయాను, మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి జాతస్థలంగా మారుతుంది. భక్తులు దాత చేసిన గంగ కూడా పుట్టింది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది మానవమాటలు ఎవరికీ తెలియదు. మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలనలో వేసి నా పొలాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత చూస్తే ఏ గింజల బామ్మలు కొనుక్తా పంటలు బాగా పడతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు గుర్తు చేయాల్సిన సంతానం కలుగుతుంది. చీకటి బట్టే లోక రక్షణ కోసం నేను బయటకు వచ్చి చూపిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారిలో చెప్తే, ఆ రాజావారు మీరు వచ్చే లాస్ట్లో లోవకొత్తూరు గ్రామం ఉంది, ఆ గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారు. వచ్చేసరికి కింద ఉన్న 3 విగ్రహాలు తెలుసుకున్నాయి. ఆ చైత్ర వచ్చి ఈ నీళ్లు తాలూకు విశేషం ఏమిటంటే, ఆదివారం నాడు 30,000 మంది 40,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. సోమవారం శనివారం 2-3 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజు చాలకపోవడం కానీ, తక్కువ వచ్చిన రోజు కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. భక్తుల సంఖ్యను బట్టి జీవధార నిత్యం ఆ అమ్మవారు పంపుతూనే ఉంటారు. ఈ జీవధార ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ ఉంటుందో భక్తులకి ఎవరికి తెలియదు. భూమిలోకి వస్తుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. టోటల్గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరికలు వాళ్ళు కోరుకుంటే ఆ కోరికల మీద మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పటికీ చైత్ర బహుళ విజయ సమాసంలో జాతర కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే మీరు అలాగా వస్తుందా, లేకపోతే తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు కూడా భక్తులు దాత చేయడానికి మాత్రమే అయిపోతుంది. ఎంతమంది భక్తులు వస్తున్నా అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతుంది. వ్యవసాయాలకు కానీ వేసి మనం మార్చిన అది వెళ్ళదాం. ఇక్కడ మోటార్ కానీ బోర్ కానీ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం పైపుల ద్వారా ఇచ్చేది ఏమిటంటే, పుట్టిబావిలోంచి స్టూడెంట్ పిల్లలాంటి దిగి అది కలుషం చేస్తున్నారు కాబట్టి చుట్టూ మెసేజ్ పైపెట్టి వాటర్ ట్యాంక్ ఇచ్చి తద్వారా భక్తులకు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ నీళ్ళతో వంట చేసుకుంటే ఎంతో అమృతమైనటువంటి రుచి. ఈ నీళ్ళు త్రాగడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. గవర్నమెంట్ తర్వాత ఈ డెవలప్మెంట్ ఏంటంటే, 1981 ఆగస్టు 16 ఈ దేవస్థానం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాల క్రితం వరకు ఎంత డెవలప్ అయిందో, ఈ 4 సంవత్సరాల విశ్వనాథరాజు గారిని చెప్పి మా ఈవో వచ్చిన తర్వాత ఈ 17 కోట్ల ఎస్టిమేషన్తో ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఈ కృష్ణశిలలో తమిళనాడు నుంచి తెప్పించి కృష్ణశిలతో ఈ కొండలమయాన్ని ఇంత రాజగోపురం ఈ భక్తులు చూసిన భక్తులు అందరూ అద్భుతం సృష్టించేది అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ వచ్చిన తర్వాత. అలాగే ఈ దేవాలయ డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఆయన ఇలాంటి దేవాలయం ఆవిడకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి దేవాలయం ఎన్నో కట్టాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మంచి అమ్మవారి మంచిగా అయింది. నిమ్మలంగా పోయినాం, నిమ్మలంగా దర్శనం చేసుకున్నాం, నిమ్మలంగా వచ్చిన తల్లి మంచిగా ఉన్నాం. దేవుడు కూడా మస్తుండు. ఈ అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసింది? మీరు ఎవరి ద్వారా తెలుసుకుని వచ్చారు? మా ఊరు పెద్ద మనిషి దొరికొచ్చిండు, సంవత్సరం దొరికొచ్చిండు. ఆయనకు మంచిగా అనిపించింది, మాకు కూడా మంచిగా అనిపించింది అని వచ్చినాం. మీకు మంచిగా జరిగింది? మంచిగా జరిగింది అమ్మవారు. Mama, what are you doing?
సార్ ఫోన్ చేసుకుని నేను చేసి అదే పోతే Thank you.